టౌన్ ప్లానింగ్ అండతో అక్రమ నిర్మాణం, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేస్తున్న అరాచకం, కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిన కథలని ఫైళ్లు, ఇక బట్టబయలైన సర్వే నెంబర్ల మార్పిడి, అయినా మౌనంగా ఉంటున్న అధికారులు. సర్వే నెంబర్ 103లో అనుమతి, 182లో నిర్మాణం. ఎకరం భూమి ఆక్రమణని తెలిసిన తహసీల్దార్ నివేదిక. ఏసీపీ సీసీపీల మాయాజాలం, ఫైళ్లను తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు, ఇక నిబంధనలను తుంగలో తొక్కిన వైనం. కార్పొరేషన్ ప్రతిష్టకు భంగం, బడా కంపెనీల ఆక్రమణలపై అడ్డుకట్ట వేయని ఎంఎంసీ. ఇక కమిషనర్ గారు చర్యలు ఎప్పుడో, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోనే బర్తెగింపు. ఇక నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, ఇది మల్కాజ్గిరిలో. ఇది చూడండి ఒకసారి, టౌన్ ప్లానింగ్ విభాగం అంట. మనకు కనిపించనిదే సమస్య లేదంట. ఇక నవయుగ అక్రమ నిర్మాణం ఫైల్ చాలా ఉంది, టైం లేదంట. ఫైళ్ళు చాలా ఉన్నాయి కానీ టైం లేదు. వీళ్ళ పాఠం వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఫైల్ని నొక్కి పెట్టడం వీళ్ళ భక్ష్యం అంట. వీళ్ళ టైం చూడండి ఒకసారి, ఎప్పుడు ఫైల్ చూస్తారు, మరి ఎప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారంటే రేపు, తర్వాత ఎప్పుడో చూద్దాం. అయితే ఇప్పుడు టైం ఏడుంది, రేపు దగ్గర ఉంది. అది ఎప్పుడు చూసినా ఆన్నే ఉంటుంది. ఇక ఈ ఫైల్ని ఎప్పుడు చూస్తారయ్యా అంటే మరి రేపు చూస్తారు. ఇక నువ్వు రేపు పోయి అడిగితే మళ్ళీ రేపే చూస్తారు. సో అట్లా ఉంటుంది వీళ్ళది. ఇక కలెక్టర్ నివేదిక ఆధారాలతోటి ఇక ఏసీపీ శ్రావణి, సీసీపీ ప్రదీప్ కుమారు ఫైల్ తొక్కిపెట్టండి ఇక్కడి చెల్లి ఇక ఎవరో ఒకరు చివాట్లు పెడతా ఉన్నారు. ఇక చర్యలు తీసుకోండి అంటే చట్టం ప్రకారం ఇదెక్కడట. నగరంలోని బేగంపేట నడిబొడ్డున, బేగంపేట అనగానే సీఎం క్యాంప్ కార్యాలయం గుర్తుకొస్తాయి మనకి బేగంపేటలో. అయితే బేగంపేట నడిబొడ్డున నిబంధనలు తుంగలో తొక్కి సాగుతున్న నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మాణ వ్యవహారం ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎంఎంసీ అధికారుల నిర్లక్ష్యాన్ని చేపడుతుంది. ఒకవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆధారాలతో కూడిన నివేదికలు అందుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం కళ్ళున్నా చూడని కబోదుల్లాగా వ్యవహరిస్తూ ఉంది. కళ్ళున్నా కూడా చూడని కబోదుల్లాగా వ్యవహరిస్తూ ఉంది. ఇక దీని వెనుక ఉన్న మతలబ్ ఏందనేది నగరవాసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నివేదికలు స్పష్టం, చర్యలు మాత్రం శూన్యం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ నుంచి అందిన లేఖ సంఖ్య E2/2750/2025 తేదీ 9/4/2026 ప్రకారం సర్వే నెంబర్లు 103/1, 103/2లో నిర్మాణానికి ఎంఎస్ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై ఎంఎం సత్తార్ అంట. ఎంఎస్ సత్తార్ అంటే ఈయన రిప్రజెంట్ చేశారు. ఏంది, డెవలపర్ ఎం రవికుమార్, ఆర్కిటెక్ట్ పి హర్షవర్ధన్, స్ట్రక్చరల్ ఇంజనీరు పి విష్ణువర్ధన్, అప్పటి సిటీ ప్లానర్ ఎం తులసిరామ్ ద్వారా అనుమతులు పర్మిట్ నెంబర్ ఏదైతే ఉందో 202500 GHMC సికింద్రాబాద్ 2022/BPలో అంటే దీని పర్మిట్ నెంబర్ అన్నమాట. దాంట్లో అనుమతులు పొందిర్రు. అయితే వాస్తవానికి ఆ నిర్మాణం ఏడ జరుగుతుంది? ఇది ఏదైతే 103/1, 103/2లో జరుగుతూ ఉందా, 182 సర్వే నెంబర్లో జరుగుతూ ఉంది. ఎంత సుమారుగా 1 ఎకరం 8 గుంటలు అంటే 4852.22 చదరపు గజాల విస్తీర్ణంలో అక్రమంగా సాగుతుందని బాలనగర్ తహసీల్దార్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేల్చి చెప్పారు. అయితే ఇటు విషయంపై పూర్తి ఆధారాలతో ఆదాబ్ హైదరాబాదు జూలై 25లోనే జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. 2025 జూలైలో మన ఆదాబ్ హైదరాబాద్లో ఆర్టికల్ రాసినాం. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ సర్వే నెంబర్ల అనుమతులు తీసుకున్నారు, ఏ సర్వే నెంబర్ల వీళ్ళు నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారు, ఇట్లాంటి ఆధారాలతోటి ఆ రోజే మనం ఆర్టికల్ రాసినాం. ఇప్పుడు ఆర్టికల్ రాసి కూడా దాదాపు ఇది మే నెల అంటే 10 నెలలు అవుతా ఉంది. సో 10 నెలల్లో కూడా ఏ ఒక్క అధికారి స్పందించలేదు. బేగంపేట అంటే సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గరలోనే ఉన్నటువంటి ఈ జాగలనే ఈ అనుమతులను, అట్లనే అధికారులను, ప్రభుత్వాన్ని ఎవరిని లెక్క చేయకుండా బేఖతారుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంటే 103ల పర్మిషన్స్ తీసుకుంటారు, 182ల కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇట్లా పట్టించుకోకుండా పోతూ ఉంటే మరి అడిగే వాళ్ళు ఎవరు? ఇంకా ఇంతటి స్పష్టమైన ఆధారాలు, లొకేషన్ స్కెచ్లు, విలేజ్ మ్యాప్ల టౌన్ ప్లానింగ్ అధికారుల చేతిలో ఉన్నప్పటికీ వారు మౌనం వహించడం వెనుక భారీ స్థాయిలో కరెన్సీ చేతులు మారాయనే ఆరోపణలు వెలువెత్తా ఉన్నాయి. ఇక ఏసీపీ సీసీపీల ఫైళ్ల మాయాజాలం, టౌన్ ప్లానింగ్ విభాగంలోని కీలక అధికారులు ముఖ్యంగా శ్రావణి అలాగే ప్రదీప్ కుమార్ ఈ ఫైళ్లను కావాలనే తొక్కి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఏసీపీ శ్రావణి అలానే సీసీపీ ప్రదీప్ కుమార్ ఈ ఫైళ్లను కావాలని తొక్కి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. చట్టం ఏం చెప్తుంది? 1955 హెచ్ఎంసీ చట్టం ప్రకారం అనుమతి పొందిన స్థలంలో కాకుండా
ఒకవేళ వేరే చోట నిర్మాణం చేపడితే ఆ అనుమతులను తక్షణమే రద్దు చేసి నిర్మాణాన్ని నిలిపివేయాలి. అది ఏదన్నా కావచ్చు. ఇప్పుడు 103/1, 103/2లో వీళ్ళు పర్మిషన్ తీసుకొని 104 పక్కనే ఉంది, లేకుంటే ఇటు సైడు 101 పక్కనే ఉంది, మేము నిర్మాణం చేపడుతున్నాం, దాంట్లో మేము కన్స్ట్రక్షన్ కొనసాగిస్తున్నాం అంటే ముమ్మాటికి అది తప్పే, అది రూల్స్ని బ్రేక్ చేసినట్టే. సో ఇక్కడ 1955 హెచ్ఎంసీ చట్టం ఏం చెప్తా ఉంది, ఒకవేళ అట్లా చేసినట్టయితే వెంటనే ఆ నిర్మాణాన్ని ఆపి అది ఏదైతే దాన్ని రద్దు చేసి అక్కడి వరకే నిలిపివేయాలి, దానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ కూడా ఆపేయాలి. మళ్ళీ వాళ్ళకు ఇప్పుడు అంటే ఆ 103లో ఎగ్జాంపుల్కి ఇందాక చెప్పినట్టు 103 పర్మిషన్స్ కూడా రద్దు చేసి ఆ నిర్మాణాన్ని ఆపాలి. మరి ఎంతవరకు ఆపిల్లు వీళ్ళు డీటెయిల్స్ తోటి 2025 జూలైలో రాసినాం మనం ఆర్టికల్, నిన్న మొన్న రాసింది ఏం కాదు, ఇది 10 నెలలు అవుతుంది. మరి ఎంతవరకు అక్కడ నిర్మాణాన్ని ఆపిల్లు, ఎంతవరకు వీళ్ళు 103లో ఇచ్చినటువంటి పర్మిషన్స్ రద్దు చేసిర్రు. కార్పొరేషన్ పరువు తీస్తున్న అధికారులు, కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టను ఈ వ్యవహారం మస్కబారుస్తుంది. సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటే 100 నిబంధనలు పెట్టే అధికారులు బడా కంపెనీలు ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూములను, ఇతర సర్వే నెంబర్లను ఆక్రమిస్తుంటే ఎందుకు మిన్నుకుంటున్నారు? జిల్లా కలెక్టర్ పంపిన రిపోర్ట్పై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ అధికారులపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని పౌర సమాజం డిమాండ్ చేస్తూ ఉంది. కమిషనర్ జోక్యం చేసుకొని ఈ నవయుగ అరాచకానికి అడ్డుకట్ట వేస్తారా, లేక అవినీతి అధికారుల అండతో ఈ అక్రమ నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈ ఎకరం 8 గుంటల జాగలో అంటే 103లో పర్మిషన్స్ తీసుకొని 182లో సర్వే నెంబర్లో వీళ్ళు ఈ నిర్మాణం చేపట్టిరో దీన్ని అంటే 103 పర్మిషన్స్ రద్దు చేసి 182లో నిర్మిస్తున్నటువంటి ఆ నిర్మాణాన్ని ఆపేస్తారా, రద్దు చేస్తారా లేదా చూడాలి. దీని వెనుక ఒకవేళ అధికారులు ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. కలెక్టర్ నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని కూడా లెక్క చేస్తలేరంటే ఏంది వీళ్ళ మతలబ్ ఏంది? ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడయ్యా మరి మీరు పనిచేసేది అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాం, ఇప్పుడే ఏం తొందర ఉంది, ఫైళ్ళు చాలా ఉన్నాయి, టైం లేదు వీళ్ళకి, రేపు చేస్తారు, టైము రేపు మీద ఉన్నది, ఇప్పుడు ఈ టైం దాటింది అనుకో ఎప్పుడు చేస్తారు చూద్దాంలే అని అనుకుంటారు. మళ్ళీ ఇంకా ఈ చూద్దాం అయిపోతుంది, వీడికి తిరుగుతుంది, మళ్ళీ తర్వాత చూద్దాంలే, మళ్ళీ ఇది అయిపోతే అమ్మ ఎప్పుడో ఒకసారి చూద్దాంలే, ఇట్లా వీళ్ళు ముచ్చట ఉన్నది అన్నట్టు.